ఒక కథను మొదలుపెట్టిన వ్యక్తి ఆ కథను పూర్తి చేయలేకపోతే ఎలా ఉంటుంది? ఆ కథ మధ్యలోనే ఆగిపోతుంది. సరిగ్గా అదే జరిగింది. రచయిత ఆనంద్ ఇనగలగి కేజీఎఫ్ అని ఒక పెద్ద సామ్రాజ్యం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఒక సామాన్య వ్యక్తి ఆ సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడో చెప్తుండగా ఒక స్ట్రోక్, దాంతో ఆయన గొంతు ఆగిపోయింది. ఇప్పుడు ఆ మిగిలిపోయిన కథను ఆయన కొడుకు విజయేంద్ర ఇనగలగి మనకు చెప్పబోతున్నారు. అయితే మనం వినబోయేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. గరుడని చంపి కేజీఎఫ్ సింహాసనాన్ని ఎక్కిన తర్వాత రాకీ ప్రయాణం ఎక్కడికి దారితీసింది. అవును, ఒక తిరుగుబాటుదారుడు రాజుగా ఎలా మారాడో ఆ కథలోకి వెళ్దాం. ఇది బంగారం, అధికారం, ఆధిపత్యం, ఇంకా ఎన్నో కుట్రల మధ్య నలిగిపోయిన ఒక సామ్రాజ్యం యొక్క కథ. సరే, అయితే కేజీఎఫ్ సింహాసనం దగ్గర్నుంచే మొదలుపెడదాం. గరుడని చంపేశాడు, కేజీఎఫ్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కాని తరువాతే అసలు సమస్య మొదలైంది. ఒక సామ్రాజ్యాన్ని నడపడమంటే రాజుని చంపడం కాదు కదా. కరెక్ట్. అక్కడున్న మిగతా శక్తులను కూడా అదుపు చేయాలి. ఖచ్చితంగా. రాకీ ముందున్న మొదటి సవాలు అదే. గరుడ తర్వాత సింహాసనానికి వారసుడు విరాట్. రాకీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అందరూ చూస్తుండగానే విరాట్ను చంపేశాడు. ఎందుకంటే సింహాసనానికి ఇద్దరు రాజులుండరు. అది అతను పంపిన మొదటి హెచ్చరిక అన్నమాట. అయితే ఆండ్రూస్, గురుపాండ్యన్ లాంటి పెద్ద తలలున్నాయి కదా, వాళ్లంత తేలిగ్గా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే రాకీ వాళ్లతో నేరుగా యుద్ధానికి దిగలేదు. చాలా తెలివిగా వాళ్లందరి బలహీనతలను వాడుకున్నాడు. అంటే ఎలా? తన కాబోయే భార్య రీనాను కేజీఎఫ్లో బందీగా ఉంచాడు. దీనివల్ల రీనా తండ్రి దేశాయ్ ఇంకా ఆండ్రూస్ లాంటి వాళ్లు రాకీకి వ్యతిరేకంగా వెళ్లలేకపోయారు. ఇక్కడ రాకీ కేవలం ఒక యోధుడిలా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే భయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడా? భయం మాత్రమే కాదు, భవిష్యత్తు మీద నమ్మకం కూడా. అతను వెంటనే కేజీఎఫ్లో మూతపడిన 8 రహస్య గనులను తిరిగి ప్రారంభించమని ఆదేశించాడు. కార్మికులకు మంచి సౌకర్యాలు కల్పించాడు. అంటే, నేను కేవలం మిమ్మల్ని దోచుకోవడానికి రాలేదు, మీ అందరికీ ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికే వచ్చాను అని ఒక సందేశం పంపాడన్మాట. ఈ వ్యూహం పనిచేసిందా? చాలా వరకు చేసింది. ఎంతలా అంటే, అంతకుముందు రాకీకి బద్ధశత్రువైన వానరం కూడా అతని శక్తిని, తెలివిని చూసి అతనితో చేతులు కలపడానికి సిద్ధపడ్డాడు. అంటే శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకున్నాడు. అవును, అతనొక సీఈఓలా ఆలోచిస్తున్నాడు. శత్రువుని కూడా ఒక యాసిడ్గా ఎలా మార్చుకోవాలో అతనికి తెలుసు. అయితే కేజీఎఫ్లో రాకీకి ఇక ఎదురులేదా? అందరూ తలవంచారా? ఒక వ్యక్తి తప్ప. కమల్ అనే అతను రాకీ అధికారాన్ని బహిరంగంగానే ప్రశ్నించాడు. అప్పుడు రాకీ ఏం చేశాడు? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరి ముందు తన తుపాకీ తీసి కమల్ను కాల్చి చంపేశాడు. అందరి ముందు అలా కాల్చి చంపడం అవసరమా? అది అతని క్రూరత్వాన్ని చూపించలేదా? ఒక రకంగా చూస్తే అది క్రూరత్వమే. కాని కేజీఎఫ్ లాంటి ప్రదేశంలో భయమనేది ఒక కరెన్సీ లాంటిది కదా. నిజమే. ఆ హత్య ద్వారా అతను మిగతావారికి ఒక స్పష్టమైన సందేశం పంపాడు. నాతో ఉంటే బ్రతుకుతారు, ఎదురిస్తే చస్తారు. ఆ దెబ్బతో కేజీఎఫ్లో రాకీకి ఎదురులేకుండా పోయింది. అంతా ప్రశాంతంగా ఉందని అనుకుంటున్న సమయంలో కథలోకి ఒక పాత శత్రువు తిరిగి వస్తాడు. గరుడ కంటే భయంకరమైనవాడు అధీరా. అవును, అతను ఊరికే రాడు. లేదు, ఒక ప్రకంపనతో వస్తాడు. కేజీఎఫ్ సరిహద్దులో ఉన్న ఒక అవుట్పోస్ట్పై దాడి చేసి అక్కడి సైనికులందరినీ అత్యంత క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ల శవాలను ఒక తాడుకు వేలాడతీసి తన రాకను ప్రకటిస్తాడు. అది రాకీకి బహిరంగంగా విసిరిన సవాలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అధీరా రాకీని నేరుగా ఎదుర్కోవాలనుకోడు. లేదు, అతనొక కుట్ర ద్వారా రాకీని ఒంటరిని చేసి దెబ్బ కొట్టాలని చూస్తాడు. అధీరాకు తెలుసు, రాకీ బలం కేజీఎఫ్. ఆ కోటలో ఉన్నంతవరకు రాకీని ఓడించడం కష్టం. అందుకే రాకీని బయటకు రప్పించాలని ప్లాన్ చేస్తాడు. కరెక్ట్. ఆండ్రూస్ రీనా తండ్రి దేశాయిను చంపేస్తాడు. ఆ వార్త తెలిసి రీనా తట్టుకోలేక కేజీఎఫ్ నుండి బయటకొస్తుంది. సరిగ్గా అదే సమయం కోసం అధీరా ఎదురుచూస్తున్నాడు. అవును, అతని మనుషులు రీనాను కిడ్నాప్ చేస్తారు. అంటే ఇది అధీరా పన్నిన ఒక ఉచ్చు. రాకీ కాపాడటానికి రాకీ ఒంటరిగా వెళ్ళక తప్పదు. అవును, రాకీ వెళ్తాడు. కాని అక్కడతని ఎదుర్కొన్నది అధీరా ఒక్కడే కాదు, ఒక పెద్ద సైన్యం. ఆ పోరాటంలో రాకీ తీవ్రంగా గాయపడతాడు. అధీరా అతనిపై కాల్పులు జరుపుతాడు. కాని అతన్ని చంపడు. బుల్లెట్ గాయాలతో ఉన్న రాకీని అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? అదే కదా మంచి అవకాశం. ఎందుకంటే అధీరాకు కావలసింది రాకీ ప్రాణం కాదు,
అతనికి కావలసింది రాకీ సామ్రాజ్యం. చనిపోయిన రాజు కంటే ఓడిపోయిన రాజు ప్రజలకు ఎక్కువ భయాన్ని కలిగిస్తాడు. మీ దేవుడు ఓడిపోయాడు, ఇక నేనే మీ రాజు అని కేజీఎఫ్ ప్రజలకు చెప్పడమే అధీరా ఉద్దేశం. ఇది రాకీకి పెద్ద అవమానం. అదే సమయంలో కేజీఎఫ్ నుండి బంగారం ఎగుమతయ్యే మార్గాలన్నీ మూసేస్తాడు. అవును. అధికారం, గౌరవం, వ్యాపారం మూడింటిపైన ఒకేసారి దెబ్బగొట్టాడు అధీరా. రాకీలాంటి వ్యక్తి ఇంత పెద్ద అవమానాన్ని ఎలా తట్టుకున్నాడు? అతని సామ్రాజ్యం పునాదులతో సహా కదిలిపోయింది కదా. ఓడిపోయిన ప్రతిసారీ మరింత బలంగా తిరిగిరావడం రాకీ నైజం. కోలుకున్న తర్వాత అతను తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాడు. ఏం చేశాడు? శత్రువు తన సామ్రాజ్యం తలుపులు మూసేస్తే తాను ప్రపంచం తలుపులు తెరుస్తాను అని నిర్ణయించుకున్నాడు. అతను నేరుగా దుబాయ్కి వెళ్తాడు. దుబాయ్కా? అక్కడేం పని? అక్కడున్న అంతర్జాతీయ డాన్ ఇనాయత్ ఖలీల్తో వ్యాపారం చేయడానికి. ఓహ్, డైరెక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. కేజీఎఫ్ బంగారాన్ని నేరుగా దుబాయ్ మార్కెట్లో అమ్మడం. కాని ఖలీల్ అంత తేలిగ్గా ఒప్పుకోడు. భారతదేశంలో నా వ్యాపారమంతా శెట్టి చూసుకుంటున్నాడు, నీతో నాకు పనిలేదు అని రాకీని అవమానించి పంపిస్తాడు. మరప్పుడు రాకీ ఏం చేశాడు? ఊరుకున్నాడా? అస్సలు లేదు. అప్పుడు రాకీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. భారతదేశ పశ్చిమ తీరం మొత్తం ఖలీల్ ఆధీనంలో ఉంటుంది కదా. అవును. రాకీ ఒకే ఒక్క రాత్రిలో ఆ తీరంలో ఉన్న ఖలీల్ అనుచరులందరినీ చంపించి ఆ తీరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఓరి దేవుడా! అంతేకాదు, ఖలీల్ దగ్గరనుంచి వస్తున్న అత్యాధునిక కలాష్నికోవ్స్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఈ దెబ్బతో ఖలీల్కు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా. రాకీ కేవలం ఒక లోకల్ గ్యాంగ్స్టర్ కాదని, అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించే వ్యక్తి అని అర్థమైంది. భయపడిపోయిన ఖలీల్ రాకీతో వ్యాపారానికి అంగీకరించక తప్పలేదు. సో కొత్త ఆయుధాలు, కొత్త మార్కెట్. రాకీ ఇప్పుడు ఇంకా పవర్ఫుల్. 100 రెట్లు శక్తివంతుడై కేజీఎఫ్కు తిరిగి వస్తాడు. అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న అధీరా మరియు అతని సైన్యంపై దాడిచేసి వాళ్లను దారుణంగా ఓడిస్తాడు. అంటే ఇప్పుడు రాకీ అధికారం కేవలం కేజీఎఫ్కే పరిమితం కాలేదు. మరి భారతదేశ ప్రభుత్వం దీన్నంతా చూస్తూ ఊరుకుందా? ఊరుకోలేదు. నిజానికి రాకీ పెరుగుతున్న శక్తి దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించింది. అతని ఆర్థిక శక్తి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ఇది చూసి భయపడిన కొందరు కేంద్ర మంత్రులు ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రతిపక్ష నాయకురాలైన రమికా సేన్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కాని రాకీ వాళ్లకంటే ఒకడుగు ముందే ఉంటాడు. అవును. తన మనుషులతో ఇతర మంత్రులను బెదిరించి ఆ అవిశ్వాస తీర్మానాన్ని విఫలం చేస్తాడు. అంతేకాదు, బొంబాయిని తన పూర్తి ఆధీనంలోకి తీసుకుని అక్కడ శెట్టిని కూడా చంపేస్తాడు. అంటే ఇప్పుడు భూమిమీద, సముద్రంలో, చివరికి రాజకీయాల్లో కూడా రాకీ మాటే చెల్లుతోంది. కానీ ఈ ఆటలో రమికా సేన్ అంత తేలిగ్గా ఓడిపోయే రకం కాదు. 1981లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆమె గెలిచి భారత ప్రధానమంత్రి అవుతుంది. ఆమె మొదటి నుండి రాకీని ఒక ముప్పుగా చూస్తోంది కదా. అవును. అందుకే అధికారంలోకి రాగానే ఆమె తీసుకున్న మొదటి నిర్ణయం రాకీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడమే. ఏం చేసింది? నేరుగా సైన్యాన్ని పంపిందా? లేదు. ఆమె కూడా తెలివిగా ఆడింది. సిబిఐ అధికారి కన్నెగంటి రాఘవన్ను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా ఉన్న రాకీ గిడ్డంగునపై దాడులు చేయిస్తుంది. కాని ఏమీ దొరకదు. ఏమీ దొరకదు. చివరికి ఒక గిడ్డంగిలో కేవలం ఒక 400 గ్రాముల బంగారు కడ్డీ మాత్రమే దొరుకుతుంది. ఒక్క నిమిషం. అంటే కేవలం 400 గ్రాముల బంగారం కోసం ఒక పోలీస్ స్టేషన్ను మిషన్ గన్తో పేల్చేశాడా? ఇది ధైర్యమా లేక వెర్రా? అది వెర్రితనంలా కనిపించే ఒక స్పష్టమైన సందేశం. ఎలాంటి సందేశం? నా సామ్రాజ్యంలో ఒక చిన్న గడ్డిపోచను కూడా తాకడానికి మీకు అధికారం లేదు. మీ చట్టాలు నా సామ్రాజ్యం బయట మాత్రమే చెల్లుతాయి అని ప్రధానమంత్రికే నేరుగా హెచ్చరిక పంపాడు. అది ధైర్యం కాదు, తెగింపు. ఒకవైపు దేశాన్నే శాసించేంత శక్తిమంతుడు, మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అవును. ఈ గందరగోళం మధ్యలోనే అతను తన తల్లి సమాధిని చూసుకోవడానికి చిన్నప్పుడు తనను వదిలి వెళ్లిపోయిన తన తండ్రినే నియమిస్తాడు. అయితే నేను నీ కొడుకుని అని చెప్పకుండా ఒక పనివాడిగా నియమించుకోవడం అతనిలోని సున్నితమైన కోణాన్ని చూపిస్తోంది. అదే సమయంలో రీనా తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అంటే రాకీ ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు శత్రువులను ఎదుర్కొంటూనే ఒక సాధారణ జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తున్నాడు. కాని అతని గతం అతని వదలదు కదా. అతను నేరుగా ప్రధానమంత్రి రమికా సేన్ను కలవడానికి ఢిల్లీ వెళ్తాడు. అక్కడ తన మనీ లాండరింగ్ గురించిన పూర్తి ఫైల్ను ఆమెకే ఇస్తాడు. ఏంటి? తన నేరాలన్నింటినీ తనే ఒప్పుకున్నాడా?
ఎందుకు? అది లొంగిపోవడం కాదు, అది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఆ అవినీతిలో ఆమె పార్టీకి చెందిన ఎంతోమంది సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. ఓ ఆ ఫైల్ ఇవ్వడం ద్వారా నన్ను కదిపితే మీ పునాదులు కూడా కదులుతాయి అని చెప్పడమే అతని ఉద్దేశం. ఇది అతని రాజకీయ చతురతకు పరాకాష్ఠ. కాని కథ ఇక్కడితో ప్రశాంతంగా ముగియదు. ఓడిపోయిన అధీరా ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను ప్రతీకారం కోసం రగిలిపోతున్నాడు. ఈసారి అతనికి గురు పాండ్యన్ అనే నమ్మకద్రోహి సహాయం చేస్తాడు. కేజీఎఫ్లోకి ప్రవేశించడానికి ఒక రహస్య మార్గాన్ని చూపిస్తాడు. ఖలీల్ కూడా సహాయం చేస్తాడు కదా? అవును, ఇనాయత్ ఖలీల్ కూడా తన సైన్యాన్ని అధీరాకు సహాయంగా పంపుతాడు. కేజీఎఫ్పై ఒక భారీ దాడికి ప్రణాళిక సిద్ధమవుతోంది. సరిగ్గా అదే సమయంలో రాకీ జీవితంలో ఒక సంతోషకరమైన సంఘటన జరుగుతుంది. అవును, రీనా తాను గర్భవతి అనే శుభవార్తను రాకీకి చెబుతుంది. ఆ ఒక్క క్షణం రాఖీ కళ్లల్లో మనం ఒక రాజును కాదు, ఒక తండ్రి కాబోతున్న భర్త ఆనందాన్ని చూస్తాం. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. వెనకనుంచి వచ్చిన అధీరా రీనాని కాల్చి చంపేస్తాడు. అయ్యో! ఆ ఒక్క క్షణంలో రాకీ ప్రపంచం తలక్రిందులైపోతోంది. అతనిలోని మనిషి చచ్చిపోయి ఒక మృగం బయటకు వస్తోంది. కోపంతో ఊగిపోతూ అధీరాను గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఈ దాడికి రీనా మరణానికి కారణం గురుపాండ్యన్ అనే నమ్మకద్రోహి అని తెలుసుకొని అతను నేరుగా పార్లమెంటుకు వెళ్తాడు. అక్కడ రమికా సేన్ ప్రసంగిస్తుండగా రాకీ అందరి ముందు పాండ్యన్ను కాల్చి చంపేస్తాడు. పార్లమెంట్లోనా? అవును, దేశ అత్యున్నత చట్టసభలో జరిగిన ఈ హింస ప్రభుత్వానికి అతను ప్రకటించిన యుద్ధం. ఇక వెనక్కి తగ్గే అవకాశం లేదు. రమికా సేన్ రాకీపై మరణశిక్ష విధిస్తోంది. అతన్ని పట్టుకోడానికి ఏకంగా భారత సైన్యాన్ని పంపుతోంది. రాకీ తన ముగింపును గ్రహిస్తాడు. అతను పారిపోవడానికి ప్రయత్నించాడా? లేదు, అతను తన ప్రజలను కాపాడటానికి చివరి ప్రయత్నం చేస్తాడు. కేజీఎఫ్లోని కార్మికులందర్నీ ఖాళీ చేయించి వాళ్లందరి పేరుమీద ఒక కొత్త టౌన్షిప్ను నిర్మిస్తాడు. తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. అవును, తన వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చాక కేజీఎఫ్ గనుల్లో ఉన్న బంగారు నిల్వలన్నింటినీ తీసుకుని ఒక ఓడలో సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడొక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. రాకీ తన ఆచూకీని భారత, అమెరికా మరియు ఇండోనేషియా నౌకాదళాలకు తానే తెలియజేస్తాడు. ఎందుకు? లొంగిపోవాలనుకోలేదు, తన అంతాన్ని తానే నిర్ణయించుకోవాలనుకున్నాడు. అతనొక సాధారణ నేరస్తుడిలా జైల్లో చనిపోవాలనుకోలేదు. ఒక రాజులా యుద్ధభూమిలో తన కథను ముగించాలనుకున్నాడు. కరెక్ట్. అందుకే ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలను తన మీదికి ఆహ్వానించాడు. చివరికి ప్రధానమంత్రి రమికా సేన్ ఆ ఓడను మరియు కేజీఎఫ్ను బాంబులతో పేల్చివేయమని ఆదేశిస్తుంది. రాకీ తన బంగారంతో పాటు సముద్రంలో మునిగిపోతాడు. ఆ నిధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కథను మనకు వివరిస్తున్న విజయేంద్ర రాకీ జీవితం నుండి ప్రేరణ పొంది అతనిపై ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకుంటాడు. దీంతో కథ ముగిసినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. అవును, రాకీ మరణానికి 3 నెలల ముందు ఒక CIA ఏజెంట్ అమెరికా మరియు మరో 16 దేశాలలో రాకీ చేసిన నేరాలకు సంబంధించిన ఒక ఫైల్ను రమికా సేన్కు అందజేస్తాడు. అంటే మనం ఈ కథలో చూసింది రాకీ సామ్రాజ్యంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. మనం అనుకున్నదానికంటే అతని సామ్రాజ్యం చాలా చాలా పెద్దది. అంతేకాదు, కథ చివర్లో ఒక న్యూస్ ఛానల్ ఆఫీసులో ఒక ప్యూన్కు కేజీఎఫ్ చాప్టర్ 3 అనే ఫైనల్ డ్రాఫ్ట్ దొరుకుతుంది. దీని బట్టి కథ ఇంకా ముగియలేదని స్పష్టంగా సూచిస్తుంది. అవును, ఒక వ్యక్తి ప్రయాణం ముగిసినంత మాత్రాన అతని కథ కూడా ముగుస్తుందా? లేక అతని ప్రభావం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుందా? ఈ ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.